కమిటీలను అపాయింట్ చేస్తున్నప్పుడు 12 యూనివర్సిటీలకు సంబంధించి ఒకసారి సెర్చ్ కమిటీ వేశారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. అన్నిటికీ 11కి అనౌన్స్ చేసి ఒక జేఎన్టీయూకి ఎందుకు ఆపారు అధ్యక్ష? 3 నెలల వరకు పెండింగ్ పెట్టి సెర్చ్ కమిటీ ఇచ్చిన పేర్లు కాకుండా మళ్ళీ కొత్త పేర్లు ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మరి ఇదే పారదర్శకతనా? ఇదేనా పారదర్శకత అంటే ఒకసారి చెప్పాలి. ఎందుకంటే పారదర్శకంగా చేశామంటున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అపాయింట్ చేయలేదు. ఇది తొందరగా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. పాలిటెక్నిక్ కాలేజీలని ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తామన్నారు అధ్యక్ష. చాలా సంతోషం, మేము కూడా స్వాగతిస్తాం అధ్యక్ష. కానీ తీరా ఒకటే చేశారు అధ్యక్ష. కొడంగల్ ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్ అయింది అధ్యక్ష. మా దగ్గర కూడా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అధ్యక్ష. అందులో మహిళలది, అందులో మైనార్టీలది. అట్లే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఇంజనీరింగ్ కాలేజ్గా చేయాలని కోరుతున్నా అధ్యక్ష. సోదరులు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు రిక్రూట్మెంట్ చేయలేదు యూనివర్సిటీలలో అన్నారు అధ్యక్ష. అందరు వీసీలను పిలిచి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారి దగ్గర కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ చేసిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష. 2 బిల్స్ పోయినాయి అధ్యక్ష. ఒకటి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ ఒకటి, 2 కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి. అధ్యక్ష ప్రభుత్వం రాగానే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ఉన్న ఫైల్ క్లియర్ చేయించారు అధ్యక్ష. మరి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు చేయించలేదు అధ్యక్ష? కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ కూడా అక్కడే ఉంది కదా అధ్యక్ష. ఆ ఫైల్ అక్కడే ఉంది గవర్నర్ గారి దగ్గర. అది ఉంది కాబట్టి అది కూడా తొందరగా క్లియర్ చేసి అపాయింట్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. బషీర్బాగ్ సుబేదార్ కాలేజీలకు సంబంధించిన బార్ కౌన్సిల్ అనుమతి ఫస్ట్ టైం ఆపేశారు దేశంలో. మొదటిసారి మళ్ళీ ఏదో తంటాలు పడి చేసే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఇట్లా చేయకండి, ఎందుకంటే అది చాలా చెడ్డ పేరు కూడా వస్తుంది అధ్యక్ష దానివల్ల. ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి గతంలో మొన్న పల్లరాజు రెడ్డి గారు మాట్లాడారు. ఆ ఫీజు యూనివర్సిటీకి సంబంధించి కూడా రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాను. అసలు యూనివర్సిటీలకు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ ఫైనల్ అధ్యక్ష యూనివర్సిటీలకు అసలు ఏం బడ్జెట్ ఇవ్వలేదన్నట్టు మాట్లాడతారు అధ్యక్ష. మా ఆయంలో అన్ని యూనివర్సిటీలో కలిపి 867 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. దానికి సంబంధించి 867 కోట్ల అధ్యక్ష. మీరు ఇలా బుల్డోజ్ చేయడం కరెక్ట్ లేదు హరీష్ రావు గారు. మీరు టైం చూడండి, కరెక్ట్ 57 మినిట్స్ మాట్లాడారు మేడం అడిగిన 5 నిమిషాలు కూడా ఇచ్చా నేను. కూర్చో జస్ట్ 1 మినిట్ మేడం, ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ థ్యాంక్ యూ అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా మంది నేను ఇంపార్టెంటే మాట్లాడుతున్నా అధ్యక్ష. ఒక్కటి కూడా డిబేట్ కాలేదు అధ్యక్ష. యూనివర్సిటీలకు సంబంధించిన వీసీ నియామకంలో అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం పాత్రను గవర్నర్కి అప్పగించే ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. దయచేసి ఆ నిర్ణయం వచ్చినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు అధ్యక్ష. దయచేసి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మేము వెళ్ళి చెప్పేంత వరకు కానీ మేము కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి ఇద్దామించే వరకు చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అలర్ట్ అయ్యి గవర్నర్ల పాత్ర ఏదైతే ఉందో దాన్ని కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడు ప్లీజ్. అధ్యక్ష గౌరవ మా సోదరిమణి నాన్పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మాధవ మండలం జరిగిన ఇన్సిడెంట్ గురించి తీశారు కాబట్టి ఒక నిమిషం మాట్లాడతా. అధ్యక్ష ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు నేను అదే మండలం ఉన్నా. ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. ఆ రోజు అదే మండలాన్ని క్యాన్సిల్ చేస్తా ఉన్నా. హుటాహుటిన 2 నిమిషాలలో అక్కడికి చేరుకొని మా బండ్లలో పిల్లల్ని తీసుకుపోయి చూపించిన మాట వాస్తవం అధ్యక్ష. దాన్ని ఎంతవరకు రాజకీయం చేసి అంటే పిల్లలు చూపించినాం, ట్రీట్మెంట్ చేయించినాం. ఆ రోజు రాత్రి 12-1 గంటల వరకు అదే స్కూల్లో ఉన్నాం అధ్యక్ష. పిల్లలు పంపించిన తర్వాత ఏం ప్రాబ్లం జరిగిందని మేము మాతో పాటు మిగతా అందరూ హెచ్ఎంలు ఎంఈఓ కలిసి మేము కూడా బోధన చేశాం అధ్యక్ష. మరుసటి రోజు పొద్దుగాల రాజకీయ కోసం ఎంత తప్పు మాట అధ్యక్ష. ఇది రాజకీయం కోసం పొద్దుగాల ఎవరు అరెస్ట్ చేయరు అధ్యక్ష. కావాల్సిన పేపర్ క్లిప్పింగ్స్ మీకు చూపిస్తా. అక్కడికి పోయి వంట రూమ్ లో కూర్చొని బియ్యం వండిపించి అన్నం వండిపించి మరి వండిపించారు కదా అధ్యక్ష.
పిల్లలు తినేటప్పుడు మీరు కూడా తినరు కదా అధ్యక్ష. పిల్లలు తినేటప్పుడు తినకుండా పక్కన ఒక బీఆర్ఎస్ నాయకుడు ఇంట్లో ఉంటే ఈడ ఫోటోలు దిగి పిల్లలకు అన్నం వడ్డించి చెంచా పట్టుకొని పక్కకు పోయి బీఆర్ఎస్ నాయకుల భోజనం తిని మళ్ళీ వచ్చి ఆడపై ఫోటోలు దిగుతారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష చేయాల్సింది. అధ్యక్ష బాజప్తా మక్తల్ నియోజకవర్గంలో అదే మండలంలో అదే స్కూల్లో పెద్ద ప్రోగ్రాం పెట్టి అధ్యక్ష ఎక్కడ చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో. మహబూబాబాద్ జిల్లాలో మేము ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చూపించిన ఒక చిన్న లాజిక్ పట్టుకొని 10th క్లాస్ పిల్లలకు మేము ఏం చేయగలుగుతామని చెప్పేసి జేబు కంచి డబ్బు పెట్టి పిల్లల దగ్గర కూర్చొని ఆడనే తిని ఆడనే పడుకుని అధ్యక్ష ఈ 13 నెలల అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం ఈ 13 నెలల్లో నేను దాదాపు 78 స్కూళ్ళలో భోజనం చేసిన అధ్యక్ష. దాదాపు 6 గురుకులాల్లో పడుకున్న అధ్యక్ష. ప్రతి మధ్యాహ్నం ఎక్కడ ఏ కార్యక్రమం చేస్తే అక్కడ మధ్యాహ్నం పిల్లలతో భోజనం చేస్తున్న అధ్యక్ష. ఓన్లీ పేపర్ క్లిప్పింగ్స్ కోసం ఏర్పాటు చేసి ఎంత పెద్ద రాజ్యాంగం చేశారు అధ్యక్ష. మరుసటి రోజున చూసినరా ఆ పిల్లలకి ఏమైనా అడుక్కున్నారా అడిగినరా? ఎంత దౌర్భాగ్యం అంటే మీడియాని చేతిలో పట్టుకొని ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అధ్యక్ష ఆ పిల్లలకు ఎమ్మెల్యే అయితే ఏంది కలెక్టర్ అయితే ఏంది ఎవడైతే ఏందని అనిపించే విధంగా మాటలు నేర్పించి వీడియో గ్రూప్ లో పెడతారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష మనం చేయాల్సింది. వాస్తవంగా ఆ పిల్లలకైతే మన పిల్లలు అధ్యక్ష మనం కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరిపైనా కూడా ప్రాబ్లం ఎట్లా సార్ట్ అవుట్ చేయాలని చెప్పేసి చెంచా పట్టుకొని అన్నం వేసే ఫోటో దిగి అది పేపర్కి ఇచ్చి అది నమస్తే తెలంగాణ పేపర్కి ఇచ్చి పొద్దుగా ఆ పేపర్ ఇక్కడికి పంపించి ఈడ కూడా మాట్లాడిన అధ్యక్ష. దయచేసి ముక్త అధ్యక్ష పిల్లలతో ఆట అయింది అధ్యక్ష. రాజకీయాలు పిల్లలతో అయింది అధ్యక్ష. చాత అయితే మనం సేవ చేయాలి తప్పించి ఈ విధంగా చేయరా అధ్యక్ష. ఇది చాలా చెడ్డ పరిణామం. థ్యాంక్ యూ. వద్దు ప్లీజ్. ఎన్ఎం శ్రీనివాస్ గారు మళ్ళీ మీకు అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఒక్క నిమిషము దయచేసి సభ్యులందరూ ధన్యవాదాలు. ఒక్క నిమిషము నాగరాజు గారు ప్లీజ్ మంత్రి గారు మాట్లాడు. ఒక్క నిమిషం ఒక్కటే నిమిషం అధ్యక్ష. నిమిషం అమ్మా మినిస్టర్ గారు అధ్యక్ష ఒక్క నిమిషం సీతక్క. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 12-16 మంది మాట్లాడాలి. ఆల్రెడీ నేమ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. స్పీకర్ గారు కూడా ఇక్కడ నాకు ఒక సీరియల్ అని స్పీకర్ గారు కూడా చెప్పిపోయారు. దయచేసి మీరు కూడా సహకరించండి.